హాయ్ వ్యూవర్స్, మన తెలుగు రాష్ట్రాల్లో మార్వాడీలపై తిరుగుబాటు ఎందుకు మొదలైంది? ఆషామాషిగా ఒక వ్యక్తి మీద కానీ ఒక సమూహం మీద కానీ విరక్తి వచ్చిన రోజే ఇటువంటి తిరుగుబాట్లు వస్తాయి. ఇప్పుడు మన తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు, కానీ ఇక్కడ తిరుగుబాటు ఎందుకు మొదలైంది అని మనము దీని గురించి చర్చించుకుంటే, మార్వాడీలు అక్కడి నుంచి వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్లు చేసుకోవడం, మన దేశంలో ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, అది నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇది వరకు సంవత్సరాల్లో మనం చూడంగా అక్కడక్కడ మార్వాడీలు వచ్చి ఏవో చిన్న చిన్న బిజినెస్లు ఏదో వాళ్ళు అక్కడ బ్రతకలేని వాళ్ళు కొంతమంది ఇక్కడ వచ్చి బిజినెస్లు చేసుకొని నివసిస్తున్నారంటే అర్థము ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. గుంపులుగా మార్వాడి రాష్ట్రాల నుంచి, రాజస్థాన్, ఈ గుజరాత్, ఈ ప్రాంతాల నుంచి గుంపులుగా ఫ్యామిలీలు మొత్తం దిగిపోయినాయి. ఎక్కడ చూసినా పెద్ద బిజినెస్ల నుంచి చిన్న బిజినెస్ల వరకు వాళ్ళే ఉంటున్నారు. మన తెలుగు యువతకు ఎంప్లాయ్మెంట్ లేదు, బిజినెస్ ఏదైనా చేసుకుందామంటే లేదు, గవర్నమెంట్ నుంచి జాబ్స్ నోటిఫికేషన్స్ చాలా తక్కువ. ఎలా జీవించాలా? అక్కడి ప్రజలే వచ్చి ఇక్కడ జీవిస్తుంటే, అక్కడ వాళ్ళకొక స్టేట్ ఉంది, వాళ్ళకొక సంస్కృతి ఉంది. అక్కడంతా వాళ్ళు ఉండకుండా, అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోకుండా, అంటే వాళ్ళు బతకలేరు అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో, అంటే తెలుగు రాష్ట్రాల్లోనే బతకాలనా? అర్థం కావడం లేదు వాళ్ళ సిచ్యువేషన్. ఈ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా బతకొచ్చు, కానీ గుంపులుగా రావడం ఏంటి? ఇందులో తాత్పర్యం ఏంటి అర్థం కావడం లేదు. ఒకరు ఇద్దరు కాదు, మొత్తం స్టేట్లో నాకు తెలిసి 3% జనాలు ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. ఎలా అలా? ఇక్కడ యువతకు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కూడా లేదు. మనం ఇదివరకు ఏళ్ళలో చూస్తుంటే మన వాళ్ళు, మన కోమిటి ఇలాంటి వాళ్ళు మాత్రమే కిరాణా షాపులు ఇవి చేసుకునేవాళ్ళు. కానీ ఆ కిరాణా షాపులు వాళ్ళు ఉన్న ఏరియాల్లో పోయి చూస్తే వాళ్ళ పిల్లలంతా అమ్ముకున్నారు, బిజినెస్లు లేవు, మొత్తం వీళ్ళే ఆక్రమించేసుకున్నారు. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు మెయిన్ రోడ్లలో మనం పోయి మన పిల్లలకైతేనేమి మనకైతేనేమి ఏదైనా బిజినెస్లు చేసుకోవాలంటే షాపులు దొరకవు. కానీ మార్వాడీలకు మాత్రం మెయిన్ సెంటర్లలో షాపులు దొరుకుతున్నాయి. మరి ఎలా దొరుకుతున్నాయి? మరి దీనికి తోడు మన రాజకీయ నాయకులు వాళ్ళ వైపే సపోర్ట్ చేయడం అనేది పెద్ద ఆశ్చర్యంగా ఉంది. వచ్చి బిజినెస్ చేసుకోండి, ఏదో కొంత స్థాయిలో ఏదో 5% 10% పీపుల్స్ వచ్చి ఇక్కడ నివసిస్తున్నారంటే అర్థం ఉంది. 80-90% ఆ స్టేట్ నుంచి తరలి వచ్చి ఇక్కడ జీవించడం అసలు చాలా ఆశ్చర్యం. ఇది వాళ్ళ రాష్ట్రాల్లో ఏమి బిజినెస్లు లేవా? వాళ్ళ రాష్ట్రాల్లో అంత పూరా? వాళ్ళ రాష్ట్రాల్లో బతకలేరా? అర్థం కావడం లేదు. ఇదే కాన్సెప్ట్. మేమేం చేస్తున్నాము, మేమైనా అధికారం కోసం పోరాడుతున్నామా అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది కాదు కదా. మీరు వ్యాపారం కోసమే వచ్చారు ఇక్కడికి. ఇంతమంది వస్తారా వ్యాపారం కోసం? ఎవరు ఒక 5-10% వస్తే అర్థం ఉంది. మొత్తం అన్నీ వాళ్ళ రాష్ట్రాల నుంచి అంతా తెలుగు రాష్ట్రాలు దిగిపోయినారు. ఇక్కడ వాళ్ళవే హావా, పెద్ద బిజినెస్లు. కిరాణా షాపులు అంటే మన కిరాణా షాపులు ఏం ఉండవు, అంతా పెద్దవి మాల్స్. ఇప్పుడు డిమార్ట్ ఏంది వాళ్ళ సైడ్ వాళ్ళదే, బిగ్ బజార్ ఇట్లాంటివన్నీ వాళ్ళ సైడ్ వాళ్ళవే. మన వాళ్ళవే ఉన్నాయి ఇక్కడ, పెద్దవి కాదు, చిన్న కూడా లేకుండా మొత్తం రూపం మారిపోతున్నాయి. రాను మన యువతకు అసలు ఏం ఎంప్లాయ్మెంట్ లేదు, బిజినెస్ లేవు, ఏం లేవు. ఊరికే పుడుతున్నారు, ఏదో మన హామీలు ఇస్తే దాని మీద జీవిస్తున్నారు మ్యాక్సిమం ప్రజలు. పెద్ద చదువుకుంటున్నారు మన వాళ్ళు ఏం చదువుకోరు. వాళ్ళు ఏదో 10వ తరగతి వరకు చదువుకుంటే ఎక్కువ రావడము, బిజినెస్ మరి ఎవరికొరికి పెళ్లి చేస్తారు, వాళ్ళు వచ్చి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో సెటిల్ అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో అక్కడే బతకొచ్చు కదా. వాళ్ళ రాష్ట్రాల్లో లేవా? వాళ్ళ రాష్ట్రాల్లో ఏం నీడ్స్ లేవా? మన గవర్నమెంట్ వాళ్ళకి ఏం కల్పించడం లేదా? అక్కడ డెవలప్మెంట్ లేదా? అక్కడ డెవలప్మెంట్ లేకపోతేనే ఇక్కడ వస్తారు కదా. మరి డెవలప్మెంట్ ఉండుకొని ఇక్కడ రావడం ఏంటి? ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది? వ్యాపారము అని చెప్తున్నారు. ఈ వ్యాపారము ఇదే కాన్సెప్ట్తో బ్రిటిష్ వాళ్ళు మన
భారతదేశం మీదకి వర్తకం అంటే వ్యాపారం అనే దాని మీద మన రాజులను వచ్చి ఆ టైంలో రిక్వెస్ట్తో డచ్ వాళ్ళు అయితేనేమి, బ్రిటిష్ వాళ్ళు అయితేనేమి వ్యాపారం రీతి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ కొన్ని ఫ్యామిలీస్ ఇలా ఎంటర్ అయ్యాయి. తర్వాత బ్యాచ్లు ఈ విధంగా ఈ మార్వాడీలు ఎలా గుంపులుగా ఎట్లా తరలి వస్తున్నారో ఆ విధంగానే ఆ టైంలో డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు తరలి వచ్చారు. తరలి వచ్చి ఇక్కడ వ్యాపారం వచ్చి వాళ్ళు టోటల్గా మన ఇండియానే మొత్తం మన భారతదేశ ప్రజలంతా బానిసలుగా చేసుకొచ్చున్నారు. ఇదే కాన్సెప్ట్ వీళ్ళు వస్తున్నారు అనిపిస్తుంది మనకు. ఎందుకు రావాలి? ఏదో ఒక 10% వస్తే అక్కడ బ్రతకలేని వాళ్ళు, అది కూడా అక్కడ అన్ని నీడ్స్ ఉండి గవర్నమెంట్ అంతా వాళ్ళకి అక్కడ కూడా వసతులు అన్నీ, వాళ్ళకి డెవలప్మెంట్స్ అన్నీ ఉండి మన తెలుగు రాష్ట్రం మీద పడడం అనేది చాలా తప్పు. దీనికి మళ్ళీ మన రాజకీయ నాయకులు ఎక్కడైనా జీవించవచ్చు ఇట్లా మేమంతా సపోర్ట్ చేస్తాం అనేది పెద్ద తప్పు. అదే ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఏం అక్కడ వాళ్ళకి లేవా? వాళ్ళకి అక్కడ మీరేం కల్పించడం లేదా? లేదు, అక్కడ ఏం లేదు, అక్కడంతా డెవలప్మెంట్ లేదని చెప్పేస్తే సరిపోతుంది కదా. అట్లా కాకుండా మొత్తం వాళ్ళు ఇట్లా రావడము, ఈ విధంగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించారు. ఏం చేయలేక ఆ కాలంలో ఏదో గాంధీ, నెహ్రూ వీళ్ళుండి ఏదో మనల్ని కాపాడినారు. కానీ ఇప్పుడు ఎవరు కాపాడరు. అలాంటి వాళ్ళు అంత సత్తా కలిగిన నాయకులు ఎవరు ఉండి మరి అది అలాంటిది జరుగుతుందని మనకు ఆ కాలంలో తెలియకపోవచ్చు. ఈ కాలంలో తెలుసు కదా, తెలుస్తుంది, అర్థమవుతుంది, ప్రతి యువతకు కూడా అర్థమవుతుంది. అలాంటప్పుడు ముందు జాగ్రత్త పడడం తప్పేముంది? అందులో వాళ్ళ డామినేషన్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు? దీనికి మరీ అందరూ సపోర్ట్ చేయడం చాలా తప్పు. వాళ్ళ రాష్ట్రాల్లో ఉంటే ఒక 10% ఏదో బతకడానికి రావడం అనేది అందరూ సమంజసంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒప్పుకోగలుగుతారు. లేదు మొత్తం మా రాష్ట్రాలు మొత్తం మేము తెలుగు రాష్ట్రాల్లో వాలిపోతామంటే ఎలా ఒప్పుకుంటారు? దానికి ఎవరైనా దానికి మద్దతు ఇస్తారా? కాబట్టి వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు జీవించడం, ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కూడా పాపులేషన్ చాలా ఉంది, ఇక్కడికి కూడా యువతకు చాలా అవసరాలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ పోవాలా? మీరే వచ్చి ఇక్కడ ఉంటే మరి ఇక్కడ వీరి పరిస్థితి ఏమి? దీని గురించి ఆలోచన చేయాలి కదా. మీ గురించి మేము ఆలోచన చేస్తాంలే, మా గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? మా పిల్లలు, మా ఫ్యామిలీస్ ఏమైపోవాలా? బిజినెస్ ఏదో అక్కడ బ్రతకలేని కొంతమంది వస్తే అందరికీ సంబంధించిన మొత్తం వస్తే చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఏ ఊరు పల్లెటూర్లతో సహా వీళ్ళే వాలిపోయినారు. ఇది చాలా తప్పు. రండి, ఉండండి కొంత, అంతేగాని పెద్ద బిజినెస్లు వాళ్ళవి, చిన్నవి పానీపూరి బండి దగ్గర నుంచి కోట్ల బిజినెస్ల వరకు వాళ్ళే చేసుకొని ఇక్కడ నుంచి సర్లే సంపాదన అంతా ఇక్కడ ఏం లేదు, పిల్లలకి యూత్కి ఏం లేకుండా అయిపోతుంది. ఇలాంటివన్నీ కారణాలు అవుతున్నాయి. వాళ్ళు తప్పు అనడం లేదు. ఇక్కడ యూత్కి కూడా అవసరాలు ఉన్నాయి కదా. యూత్ కూడా జాబులు లేకపోతే పెద్ద చదువుతారు, ప్రైవేట్ జాబులు లేవు, గవర్నమెంట్ జాబులు లేవు. వాళ్ళు ఏ విధంగా బ్రతకాలా? ఏవో చిన్న బిజినెస్లు చేసుకుందామంటే వీళ్ళే వచ్చి ఆ బిజినెస్లు కూడా పెద్ద బిజినెస్లు వాళ్ళవి, చిన్న బిజినెస్ వాళ్ళవి, మొత్తం ఇదంతా. ఇక్కడ యూత్ కూడా వాళ్ళని ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఎవరు రాష్ట్రాల్లో వాళ్ళు నివసించడానికి ప్రయత్నం చేయడం కాదు, నివసించడానికి మీకు అక్కడ సంస్కృతి అక్కడ మీకు అలవాటు అయిపోతుంది. వేరే ఎంతమంది వచ్చి బతుకుతారు? ఏదో కొంత మొత్తంలో. దయచేసి మార్వాడి వాళ్లకు నా హృదయపూర్వక విజ్ఞప్తి, మీ రాష్ట్రాల్లో మీరు బ్రతకడానికి వెళ్ళండి, అక్కడ మీ డెవలప్మెంట్ చేసుకోండి, మీ రాష్ట్రాలను బాగా డెవలప్మెంట్ చేసుకోండి, నాయకులతో మాట్లాడండి. ఇక్కడ మా వాళ్ళంతా ఇక్కడ పోయి జీవిస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారని. అంతేగాని తెలుగు రాష్ట్రాల్లో వచ్చి మీరంతా ఉండడం అనేది అది చాలా సబబు కాదు. ఏదో బతకలేని వాళ్ళు మాత్రం వచ్చి ఉండొచ్చు, కానీ మొత్తంలో అంటే కుదరదు కదా. కాబట్టి ఆలోచన చేసి మీరు నెమ్మదిగా, వెంటనే వెళ్ళకండి, నెమ్మదిగా మీ రాష్ట్రాలను డెవలప్ చేసుకుని అక్కడ ఉండడానికి, అక్కడ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి.